తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. కల కాదు సుమా నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బస్ కదిలాక కళ్ళు ఒత్తుకున్నాడో రాఘవ. ఎన్ని తీయని కలలతో తామిద్దరూ మొదటిసారి బస్ ఎక్కారు. అదో మరపురాని మధురమైన అనుభూతి. నాన్న, ఏం బుజ్జి, అక్కడ అమ్మ ఉంటుందా అన్నాడు వాడిని ఒడిలోకి తీసుకుని. బ్లూ ప్రింట్లు తీస్తూ తన ఉనికే మర్చిపోయినట్లున్న రవిని క్షణం పరికించింది శశి. అతనెంత అల్లరిగా తిరుగుతాడో, అంత లీనమై పని కూడా చేస్తాడో. అంత పని నేను చేయగలనా? వెనుకగా వెళ్ళి అతని భుజంపై తలవాల్చింది. ఎవరు? ఉలిక్కిపడి చూశాడు. ఎవరనుకున్నారు? లిల్లీ ఏమో ఇంటికెలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాను అన్నాడు. చాలించండి, మళ్ళీ నా ముందు లిల్లీ పిల్లి అంటే అలక సాగించబోయింది శశి. అబలలు కారమ్మా, ఈ సబలలు అలకలు మానమ్మా రాగయుక్తంగా పాడాడు. రిధం కుదరటం లేదు. లేకపోతే ఉమర్ ఖయ్యూంలా అమ్మమ్మ, ఇంత చిన్న దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆధునిక కవిత్వం చాలు. ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ సర్ది మంచంపై నడుము వాల్చాడు రవి. మీతో ఓ మాట చెప్పాలి. ఒక్క మాట కాదు, నువ్వు 100 మాటలు చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాను. కాస్త సీరియస్గా వినండి. కనుబొమ్మలు ముడిచి మూతి గట్టిగా బిగించి అన్నాడు. పోండి, నవ్వింది శశి. మీ అక్కయ్య ఎల్లుండి వెడుతుందట అంది. మన ఇంట్లో ఉండడానికి రాలేదామె. ఉంటామన్నా ఎవడు ఉంచుకుంటాడు? ఈ జిడ్డు ఎప్పుడు వదిలిపోతుందా అని చూస్తున్నాను అంది శశి. శశి, మరి కాక నాకు ఈ పద్ధతులేం నచ్చవు. మీ అమ్మను ఇక్కడే ఉంచి వెడుతుందట. అమ్మ ఇక్కడ కాక ఇక్కడ ఉంటుంది? ఆశ్చర్యంగా అడిగాడు. మీకు ఇదివరకే నేను పరోక్షంగా చెప్పాను, ఈ నాన్సెన్స్ అంతా భరించడం నా వల్ల కాదని. మా అమ్మ నాన్సెన్సా? మీ అమ్మో మా అమ్మో, బుద్ధి ఉన్నవారెవరూ నూతన దంపతుల ఆనందం పాడు చేయడానికి రారు అన్నది విసురుగా. తల్లిని ఆ మాట అన్నందుకు పులిలా దూకేవాడే, కానీ అతనిలో దాగిన సంస్కారం ఆవేశాన్ని జయించింది. అమ్మ రాక వల్ల మన ఆనందానికేం అంతరాయం కలిగింది? ఒక్కటని చెప్పనా? శశి శశి అంటూ పిలిచే మీరు ఒక్కనాడైనా కళ్ళు నిండుకున్నాయి. రవి తెల్లబోయాడు. నిజంగా అబలా సబలా అర్థం కాలేదు. చెప్పాను కదా, పోనీ ఈ రోజు నుండి తలుపు వేసుకో, అలాగే పిలుస్తాను. అమ్మ ఎవరిని ఏమీ అనదు శశి. వంటిల్లు తప్ప, ఆమె పని తప్ప బయటి ప్రపంచంతో ఆమెకు సంబంధం ఉండదు. వంట చేసుకోలేనంత అర్భకురాలనేం కాదు నేను. అంత అవసరం అనుకుంటే వంట మనిషిని పెట్టుకుంటాను అంది శశి చిరాగ్గా. విమల కంటే అత్తను తరిమేస్తే చెల్లింది. ఆమె అదృష్టవంతురాలు. ఇంకో కొడుకున్నాడు. అమ్మకెలా వీలవుతుంది? కాస్త తీవ్రంగానే అడిగాడు. ఇంగ్లండు, అమెరికా దేశాల్లో చూడండి, ఈ జిడ్డు ఉండదు. నేను నిక్కచ్చిగా చెప్తున్నాను. ఈ ఇంటిని ఒక స్వర్గంగా మార్చుకొని అందులో మీరు నేనే ఉండాలని కలలు కన్నాను. చిన్నప్పటి నుండి నేను అనుకున్నదల్లా జరిగింది. ఇప్పుడు మీరు అడ్డు వచ్చి అధికారం చూపాలనుకుంటే నేను నా దారి చూసుకోవాలి. శశి, ఎందుకు అరుపులు? నా చిన్నారి స్వర్గంలోకి చీమ కూడా దూరడానికి వీల్లేదు. శశి, నీ ఒక్కదాని కలలే నిజం కావాలా? నా కలల గూర్చి ఆలోచించవేం? కలలు కనకపోయినా నా కోసం ఆత్మాభిమానం వదిలి అల్లుడి ఇంట పడి ఉన్న అమ్మను కొడుకుగా నా దగ్గర ఉంచుకోవడం నా కర్తవ్యం కాదా? ఇంగ్లాండో అమెరికానో అంటూ రొద పెడతావే. వారి సాంఘిక జీవనం మన సాంఘిక జీవనం వేరువేరని తెలియదా? తెలుసు. అందుకే వారిని అందుకోవాలనే తాపత్రయం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు అవి. అక్కడ ప్రతి వ్యక్తికి ఏదో పని దొరుకుతుంది. అనుబంధాల గురించి ఆలోచించరు. మనమెందుకు ఆలోచించాలి? మనది పారిశ్రామికంగా వెనుకబడిన దేశం. పురుషులకే ఉద్యోగాలు లేవు. విద్యాహీనులైన స్త్రీలకేం ఉద్యోగాలు దొరుకుతాయి? అందుకని ఒకరి సంతోషానికి అడ్డుగా నిలవాలా? మా అమ్మ విషయంలో నీకు హామీ ఇస్తున్నాను డియర్. ఆమె అత్త అనే పదానికే కొత్త నిర్వచనం ఇస్తుంది. మన సాంఘిక వ్యవస్థకే కొత్త నిర్వచనం ఇస్తాను నేను. ఆవిడను అక్కడే ఉండమనండి. నెలకో 20 రూపాయలు పారేద్దాం. శశి, గాల్లోకి లేచిన చెయ్యి ఆగిపోయింది.
మనం బయట ఎక్కడైనా కూర్చొని చర్చించుకుందాం, అమ్మకు వినిపిస్తే బాధపడుతుంది అన్నాడు కోపాన్ని దిగమింగుతూ. అతని ముఖం కళ్ళు ఎర్రగా అయ్యాయి. శశి కాస్త జంకిన పట్టుదల వదల్లేదు. తనకు పతివ్రత శిరోమణి అనే బిరుదు అక్కర్లేదు, అత్తసేవ చేసిందని అందరూ మెచ్చుకోకపోయినా పర్వాలేదు. వినని, నాకేం భయం అన్నది. అక్కడుంటే ఇంకా వాదన పెరుగుతుందని ఆ గది నుంచి బయటకు వచ్చాడు. అన్నమ్మ కళ్ళు ఒత్తుకుంటున్నది. అతి నెమ్మదిగా ఏమో చెబుతూ మీనాక్షి ఓదారుస్తున్నది. తప్పు చేసిన వాడిలా తల వంచుకుని బయటకు వెళ్ళాడు రవి. రవి, ఇంత రాత్రి ఎక్కడికి రా? కాస్త గాలి పీల్చుకోవాలక్కా. ఈ చలిలోనా? తలుపేసుకో. ఆమెకు జవాబు ఇవ్వలేదు. ముందుకు అడిగేసి టక్కున ఆగిపోయాడు. మావయ్య, నన్నెందుకిలా బాధ పెడతావు? నీ ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకో. వెక్కుతున్నది నీలా. ఈ ఏడుపు పెళ్లికి ముందే ఏడవకూడదు. మగ గొంతు కర్కశంగా వినిపించింది. అది ఆ ఇంట్లో మామూలే. రవికి జీవితమంతా పచ్చగా, అందంగా, ఆనందంగా కనిపించేది. ఇంత చేదు ఉంటుందని మొదటిసారి తెలిసింది. ప్రాణాలన్నీ తన మీదే నిలుపుకొన్న తల్లిని పొమ్మని తను ఎలా చెప్పగలడు? విద్యావంతులు, నలుగురిలో తిరగగలిగిన యువతులు జీవితాన్ని అర్థం చేసుకోరేందుకు? విదేశీయులను అనుకరిస్తామంటారే తప్ప మంచి చెడు నిర్ణయించుకోరేం? తను ఇంత అభిమానించే శశి అసలు స్వరూపం ఇదా? తానిప్పుడేం చేయాలి? ఆలోచిస్తూ చాలా దూరం వెళ్ళాడు. అతని మెదడు చలికి ముడుచుకుపోవడానికి బదులు చురుకుగా పనిచేసింది. అతని సమస్యకు పరిష్కారం దొరికింది. చిన్నగా నవ్వుకొని వెనుతిరిగాడు. మర్నాడు మీనాక్షి, అన్నమ్మ వెళ్ళటానికి తయారయ్యారు. రవికి తను బయటికి వెళ్ళగానే శశి వాళ్ళని ఏదో అని గాయపరిచి ఉంటుందని తెలుసు. దానికి తోడు తనకేదో పని ఉందంటూ శశి బయటికి వెళ్ళిపోయింది. రవి, అమ్మ నాకేం బరువు కాదు. ఇంత పంతం పట్టి తన మాటే నెగ్గాలనుకునే అమ్మాయితో నీ జీవితం ఎలా అని బాధపడుతున్నానో అన్నది దిగులుగా. అక్కయ్య, నాకు కొంత అవకాశం ఇవ్వు. నీ మరదలు స్వయంగా వచ్చి నిన్ను ఆహ్వానించేలా చేస్తాను. ఒరేయ్ నాయనా, నాకిప్పుడేం తక్కువని? మీనా నన్ను పరాయిదానిలా చూడలేదు. మీరు సంతోషంగా ఉంటే అదే చాలు. అమ్మాయిని ఏమీ అనబోకు అన్నమ్మ అన్నది. ఆమె మాటలలో నిండుతనం లేదు. కొట్టి తిట్టి బలవంతంగా పని చేయించే మూర్ఖుణ్ణి కాదమ్మా నేను అన్నాడు రవి. మీ కడుపున ఓ కాయ కాస్తే అప్పుడు తప్పక అమ్మాయికి నా అవసరం వస్తుందిరా అన్నది. తల్లి ఎంత బాధగా ఆ మాట అందో అతనికి తెలుసు. ఆమె వ్యక్తిత్వం, అభిమానం మర్చిపోయి చాలా రోజులైంది. నీ కోడలు పిల్లల్ని కంటుందో లేదో మీనాక్షి హాస్యం చేసింది. అది పాయింటేనే అక్కయ్య. వాళ్ల వర్గం అంతా అనుభూతులకు, అనుబంధాలకు దాసులు కారు. వారు తమ కోసం బతికేవారు రవి హాస్యంగా అన్నాడు. అతనికి చాలా బాధగా ఉంది. ఇన్నాళ్ళు అభిమానంతో తండ్రి లేని లోటు తీర్చిన అక్క బావలకు తనేం చెయ్యకపోగా అక్క వస్తే ఒక్క చీర పెట్టే స్థితిలో లేడు. శశికి తెలియకుండా దొంగచాటుగా పెట్టడం అతనికి ఇష్టం లేదు. పెట్టినా మీనాక్షి తీసుకోదని తెలుసు. ఒరేయ్, సారెల గురించి, చీరల గురించి ఆలోచించకు. తీసుకునే రోజులు ముందున్నాయి మీనాక్షి చెప్పింది. రవి వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళి బస్ ఎక్కించాడు. మీనాక్షి ఆలోచనలలో పడింది. అమ్మను తీసుకువెళ్ళి బావకేం చెప్పాలని ఆలోచిస్తున్నావా అక్కయ్య? బావకంతా నిజమే చెప్పు. నేను ఉత్తరం కూడా రాస్తాను. అదేం కాదు అక్కయ్య. జూన్ నుండి మురళి ఇక్కడికే వస్తాడు. మతి ఉండే మాట్లాడుతున్నావా? అక్క, ఒక్క సంవత్సరం నేను చెప్పినట్టు మీరు వింటే అంతా చక్కబడుతుంది. పంతాలు, పట్టుదలలు, అర్థం లేని ఆవేశాలే ఎన్నో అనర్థాలు కలిగిస్తాయక్క. నా మాట తీసివేయకు అన్నాడు. అలాగే లేరా నవ్వుతూ అన్నది మీనాక్షి. అన్నమ్మ మాత్రం కళ్ళు ఒత్తుకుంది. మగవాడు తలబిరుసుగా ఉండి నా అధికారమే సాగాలంటే ఆ స్త్రీకి ఎంత బాధో నాకు తెలుసు నాయనా. మెల్లగా నచ్చచెప్పు అన్నది. బస్ కదిలే వరకు ఆమె ఇలాంటి హెచ్చరికలే చేసింది. రవి ఇంటికి వస్తుంటే అతని కళ్ళ ముందు అక్క, తల్లి రాక ఎంతో అపురూపంగా ఊహించుకున్న చిత్రం కనిపించి మాయమైంది. వదినా, మీ తమ్ముడు ఎప్పుడూ మీ గురించి చెబుతాడు. ఈరోజు మీరు రావడం నా అదృష్టం. రండి, మనం చక్కగా హైదరాబాద్ చూద్దాం. మీ తమ్ముడికి 3 నామాలే. మళ్ళీ మరదలు పిల్ల మర్యాద చేయలేదని అనొద్దు. ఈ చీరల్లో నచ్చింది తీసుకో. ఇలాంటివి ఎన్నో ఊహలు చెదిరిపోయాయి. అతను మనసు గట్టిపరుచుకొని కర్తవ్యం ఆలోచించే లోపల ఇల్లు వచ్చేసింది. మీ వాళ్ళు వెళ్ళిపోయారా? అన్నాడు రవి.
గుమ్మంలోనే నిలబడి ఉంది శశి. ఎటు సెలవు పెట్టారు కదా, సినిమాకు వెడదామా అన్నది శశి. బందా హాజిర్ నవ్వుతూ తల వంచాడు రవి. ఆమె ఆశ్చర్యపోయింది. పెద్దవారుండటం ఆయనకే ఇష్టం లేదు. మగవారు నయవంచకులు, నేరం తన మీదకి రానిచ్చుకోరు. తమ వారి సానుభూతి కావాలి అనుకుని తయారైంది. రవి నొచ్చుకోలేదు. సరికదా తల్లి అక్క విషయం పూర్తిగా మర్చిపోయినట్లు ఉన్నాడు. ఉత్సాహంగా నవ్వుతూ నవ్విస్తూ బయలుదేరాడు. మీరు చాలా చతురులు. అలాగా, థ్యాంక్స్. చాలామంది భార్యలు తమ భర్తలను దద్దమ్మలని అనుకుంటారు అన్నాడు. విధవ రిక్షా కోసం ఇంత దూరం రావాలి. స్కూటర్ ఉంటే చల్ మోహన రంగా నీకు నాకు జోడు కుదిరేను కదరా అంటూ పోవచ్చు అన్నాడు రవి. శశి కోపంగా చూసింది. రవి మూతి మీద వేలు అడ్డంగా పెట్టుకున్నాడు. ఆమె విసురుగా వెళ్ళి రిక్షా మాట్లాడింది. శశి వాకిట్లో నిలబడి భర్త కోసం చూస్తున్నది. ఆమెకు ఆతృతగానూ ఉద్వేగంగానూ ఉంది. ఆహా, ఏమి నా భాగ్యం! దేవిగారు తన సహస్ర కళలతో ద్వారంకడ దర్శనమిచ్చింది అన్నాడు రవి. అది కాదండి. ఏది కాదు? మీరేమీ చెప్పనివ్వరు. మా పద్మక్క పిల్లలతో హైదరాబాద్ చూడాలని వస్తున్నది. పద్మక్కంటే పిప్పళ్ల బస్తాలా? రవి మాట పూర్తి కాక మునిపే అతన్ని లోపలికి లాగి తలుపు వేసింది. ఏమన్నారు? అదే, కాస్త ఆరోగ్యంగా ఉంటుంది ఆవిడేనా అని. నాకెంతో ఆనందంగా ఉందండి. రవి పెదాల మీద చిత్రమైన చిరునవ్వు మెరిసింది. నాకు ఆనందంగానే ఉంది శశి. మీరెంత మంచి మనసండి. అతని మెడకు 2 చేతులు వేసింది. నా మనసు ఇప్పుడే గ్రహించావా? నవ్వుతూ ఆమెను దగ్గరగా లాక్కున్నాడు. అదే, అక్కయ్యకి మంచం చాలు, పిల్లలిద్దరూ మన దగ్గర పడుకుంటారు. దానికి తెల్ల దుప్పటి అంటేనే ఇష్టం. అదేమన్నా తీసుకుపోతుందా? ఒకటి తెండి. మర్చిపోయానండి, పిల్లల నోరు ఆడుతూనే ఉండాలి. చేయడానికి సమయం లేదు గాని 4 రకాల తినుబండారాలు కొట్లో నుండి పట్టుకురండి. ఇంతకీ వాళ్ళ రాక ఎప్పుడు? ఎప్పుడో అయితే ఇంత ఆరాటం ఎందుకు? రేపే వస్తుంది. పద్మక్క ఎప్పుడూ ఇంతే. లిస్టు రాసి ఉంచాను, సామాన్లు తీసుకురండి. కాఫీ అన్నీ ఇస్తాను. పారిజాతం కేక వేసింది. రవి కాళ్ళు చేతులు కడిగేసరికి టవల్ పట్టుకొని సిద్ధమైంది శశి. ఈ బాయిలర్తో ఒకటే గొడవగా ఉంది. విమలను అడిగి ఇమ్మర్సర్ తెచ్చాను. గుడ్ అన్నాడు ముఖం తుడుచుకుంటూ. ఈ బూత్ పాలు ఆ పిల్లలు తాగలేరు గాని వెళ్ళి పాలు పోసే గంగమ్మతో ఓ 1/2 లీటర్ పాలు ఎక్కువ పోయమనండి. ఆజ్ఞ అన్నాడు పలహారం ప్లేటు తీసుకుంటూ. అక్క పలహారానికి ముందు పళ్ళరసం తీసుకుంటుంది. బత్తాయిలు అలాగే ఇంకేమైనా పళ్ళు తెండి పిల్లలకు. చిత్తం అన్నాడు కాఫీ గ్లాసు అందుకుంటూ. పారిజాతం, రేపటి నుండి పని తెమల్చుకొని మధ్యలో 1 గంట వచ్చిపోవాలి. మరేనండి అమ్మగారండి. రవి పారిజాతాన్ని అనుకరించాడు. ఒక దోమతెర ఎవరిని అడగాలో అన్నట్టు జీడిపప్పులు రాశానా? నా మతిమరుపు, నేను మర్చిపోయినవి ఏమైనా గుర్తుకు వస్తే తీసుకురండి అన్నది. అగ్రీడ్. ఒక్క పలుకు తీసుకున్నాడు. పిల్లలకు ఉదయం సాయంత్రం పలహారాలు అలవాటు. నా వల్లేమవుతుంది, హోటల్ నుంచి తెప్పిస్తాను. యాజ్ యూ ప్లీజ్ అన్నాడు వాళ్ళ కుర్చీలో తీరికగా కూర్చొని. కూర్చున్నారేమిటి, లేవండి. సంచులు తెచ్చి పడేసింది. డబ్బు చేయి చాపాడు. చాలండి తమాషా, నా దగ్గరెక్కడిది డబ్బు అన్నది. శశికి ఎంతో ఉత్సాహంగా ఉంది. అక్క ఎప్పుడూ నిన్ను కట్టుకునేవాడికి 2 తలకాయలుండాలే అనేది. మరి ఇప్పుడేమంటుందో? అక్కయ్య వెళ్ళి తమ ముచ్చటైన కుటుంబం చూసి అందరితో చెప్పాలి. అందుకే ఆమె ఉన్నన్ని రోజులు ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనుకుంది శశి. రవి వెళ్ళి 8 గంటలకు తిరిగి వచ్చాడు. అతని చేతిలో ఖాళీ సంచులున్నాయి. ఇదేమిటి? మండిపడింది శశి. ఓం శాంతి శాంతి శాంతిహి. కావాలంటే ఇలా బజారుకు వెడదాం. షాపులన్నీ కట్టేశారు. ఎందుకు? కల్తీ వస్తువులు అమ్మనీయాలని సత్యాగ్రహం. ఇక 2-3 కొట్లున్నాయి డియర్. వాళ్ళమ్మేదంతా విపరీతమైన కల్తీ సరుకులు. అవి తింటే కాళ్ళు చేతులు పడిపోయే ప్రమాదం ఉందట. ఛీ, ఆ పాడు సరుకులెందుకులేండి. మరెలాగండి? ఏం లేదు, మీ అక్క ఎంత తిన్నా ఒక్కనాడే ఇవన్నీ తినదుగా. రేపు తెస్తాను. బైదివే, ఎన్ని గంటలకు ట్రైన్ వస్తుందన్నావు? 5:30కు కాచిగూడ వస్తుందండి.
అయితే కనీసం 5ంటికి అలారం పెట్టాలి. అతను అలారం పీస్ తెచ్చి కీ ఇచ్చి తల దగ్గర పెట్టాడు. అతని ఆలోచనలు తెగటం లేదు. పద్మకు పరిస్థితులు అర్థమవుతాయా? తన ప్రణాళిక ఎదురు తిరగదు కదా. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఏం చేస్తే దేవి ప్రసన్నమవుతుందా అని. అది కాదండి, అక్కకు ఇక్కడి విశేషాలన్నీ చూపించాలి. వారం రోజులు సెలవు పెడుదురు? అతని షర్ట్ గుండీలు తీస్తూ అడిగింది. పాపం ఆఫీసరు మా మామ కాడు డియర్. అడుగుతాను, అంగీకరిస్తే అదృష్టవంతులమే. మీరెప్పుడూ సెలవు పెట్టలేదు కదా, తప్పక అంగీకరిస్తాడు హామీ ఇచ్చింది శశి. 4:30 గంటలకే లేచి తయారైంది. భర్తను లేపింది. ఈ చలిలో నువ్వు స్టేషన్కొస్తావా? రాకపోతే అక్క ఏమనుకుంటుందండి? ఎవరో ఏమో అనుకుంటారని నిన్ను చలిలో చంపుతానా? నోనో డార్లింగ్, నువ్వు బ్లాంకెట్లో దూరి హాయిగా నిద్రపో. మీ అక్కను క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత నాది అన్నాడు. గర్వంగా నవ్వుకుంది శశి. తనలాంటి అదృష్టం ఎంతమంది ఆడవారికి లభిస్తుంది? సరే, ఇప్పుడేం పడుకుంటాను గాని అక్క కోసం వేడిగా నీళ్లు కాఫీ సిద్ధం చేస్తాను. భర్తను సాగనంపి వంటింట్లో దూరిపోయింది శశి. కాఫీ, టిఫిన్, నీళ్లు అన్నీ సిద్ధం చేసింది. టైం చూస్తే 7 కావస్తుంది. బండి లేటో ఏమిటో ఇంట్లోకి వాకిట్లోకి తిరుగుతున్నది శశి. 3 ఇళ్ల కవతలున్న డాక్టర్ గారింటికి వెళ్ళి స్టేషన్కు ఫోన్ చేసింది. బండి టైంకే వచ్చి వెళ్ళిపోయింది అని జవాబు వచ్చింది. ఆమె మనసు కీడు శంకించసాగింది. కళ్ళు చెమరుస్తున్నాయి. ఇంట్లోకి వచ్చి వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ ముందు నిల్చొని దండం పెట్టుకుంది. మొన్ననే కదా దేవుడు దయ్యాలు లేవు పిచ్చి జనం అని మనసు హెచ్చరించింది. ఒకరి మాట గాని ఒకరి నమ్మకాన్ని మాత్రం పరిపూర్ణంగా అర్థం చేసుకుని ఆ తర్వాత ఖండించు అన్న భర్త వాక్యాలు గుర్తుకు వచ్చాయి. మీకు దైవభక్తి ఎక్కువగా ఉంది కాబోలు. నాకు భక్తి లేదు, భయం అంతకన్నా లేదు. నేనింకా ఈ ప్రకృతిని, దానిలోని జీవుల సృష్టిని గురించి అన్వేషిస్తూనే ఉన్నాను. ఏం కాదులేండి, మీ అంతర్వాణి నాకు తెలియదేమిటి? అంతర్వాణి, బాహ్యవాణి నాకు అర్థం కావు శశి. రవి ఎంత నిరాడంబరంగా అంగీకరిస్తాడో. భగవంతుడు శంకించకపోయినా తనలా అతనెప్పుడూ అవసరం కొద్దీ అభిప్రాయాలు మార్చుకోడు. శశి సిగ్గుపడింది. తన మానసిక బలహీనతకు ఆమె మెల్లగా తలెత్తింది. క్యాలెండర్లోని బొమ్మ తనను చూసి నవ్విందేమో అనిపించింది. రవిగారిల్లు ఇదేనా? సందేహం లేదు, అది పద్మక్క గొంతే. ఈమె బస్సుకు వచ్చిందేమో, కొంపదీసి బయటకు వచ్చింది. అక్కా, అమ్మయ్యా, మొత్తానికి దొరికింది. ఆవిడ రిక్షాలోంచి సామాన్లు దింపింది. ఓయమ్మా, మీ ఆయనకేం నీలుగే? ఎందుకు? శశి మనస్సు కస్సుమంది. తన భర్త గుణం ఈవిడకేం తెలుసు? ఎంత బాస్ అయినా బంధువుల కంటే ఎక్కువ. అతన్ని చూస్తూనే అదే పోవడం. పోమ్మా, చిన్నాన్న మంచారో హోటల్లో టిఫిన్ ఇప్పించాడు పిన్ని, పెద్దమ్మాయి రజిత చెప్పింది. నిజం, డాడీ ఏదడిగినా విసుక్కుంటారో. చిన్నాన్న చక్కగా చెప్పారు. 5 ఏళ్ల కవిత మెచ్చుకుంది. చూశావా అక్క అని కళ్ళతోనే ప్రశ్నించి గర్వంగా తల ఎగరేసి పిల్లలిద్దరినీ ముద్దు పెట్టుకుంది శశి. ఒప్పుకున్నామే తల్లి. పద్మ లోపలికి వచ్చింది. బావ రాలేదు అన్నది నిష్ఠూరంగా. ఈ మొగాళ్లను నమ్మిందెవరే? నేను లేకపోతే రాత్రింబవళ్ళు పేకాట ఆడుకోవచ్చు. మీ మరిది అలా కాదే, ఇల్లు ఆఫీసు అంది. వాళ్ల గొప్పలు నా దగ్గర చెప్పకు. ఏమక్కా, ఉండుండి పురుషద్వేషనిగా మారిపోయావు? ఎవరిని ద్వేషించి మాత్రం సాధించేదేముంది? పదమ్మా, నీళ్లగది చూపించు అన్నది పద్మ. స్నానాలు భోజనాలు అయినా రవి మాత్రం రాలేదు. ఏం మనిషి అన్నం లేకుండా ఆఫీస్కు వెళ్ళాడు? శశి ఆందోళన పడింది. మొలకెత్తడలేవే, నడుం వాల్చింది పద్మ. 4 గంటలు దాటాక వచ్చాడు రవి. ఏమండి ఇంత ఆలస్యం? దురదృష్టం అంటే ఈ పురుషులదే సుమా. అటు ఆఫీసర్కు ఇటు భార్యకు సంజాయిషి ఇవ్వాలి అన్నాడు. అక్కను అలా వదిలి వెళ్ళిపోయారేం? అక్కలు దుక్కలు మన ఉద్యోగం తర్వాతే మేడం. తినడానికి ఏమైనా తీసుకురా. అవతలకు రండి, మా అక్కే కదా. నన్ను విసిగించకు శశి. మీ అక్క ఉన్నన్ని రోజులు మామూళ్ళు లేవా? చచా, ఏమిటి బయటకు వినిపిస్తుంది? శశి మెల్లగా అన్నది. ఏం, మీ అక్కకు మామూళ్ళు తెలియవా? గుసగుసగా అడిగాడు రవి. ఛీ పొండి. మరి లేకపోతే ఏమిటి? కొత్త దంపతులున్న కొంపకు వచ్చాక ఆ మాత్రం అర్థం చేసుకోలేదా?
శశిని దగ్గరకు లాక్కున్నాడు అతను. పిన్ని, రజిత వచ్చింది. "ఊ" వదిలేసి సిగ్గుగా చూశాడు. "మీరొచ్చారా చిన్నాన్నా?" రజిత ముఖం విప్పారింది. "వచ్చాను" అన్నాడు. అతను ఆకలిగా ఉండి విసుక్కుంటున్నాడని పలహారం, కాఫీ తెచ్చింది శశి. అతను మౌనంగా వాటిని తీసుకున్నాడు. "ఏమిటంత మౌనం? మాట్లాడితే మర్యాద కాదంటివి, ఇంకేం చెయ్యను? ఇప్పుడు చేయాల్సిన పని చాలా ఉంది. బజారుకు వెళ్ళి నిన్నటి సరుకులు తీసుకురావాలి." "చూడు శశి, మన ఇంటికి చుట్టాలు వస్తారని మా బాస్కి తెలియదు. జీతం పెంచలేదు." "బావుంది వేళాకోళం." "నిజంగా మాట్లాడుతున్నాను. ఇదే ఇంగ్లండు, అమెరికాలో అయితేనా బంధువులు వచ్చినా హాయిగా ఏ హోటల్లోనో ఉండి విజిటింగ్కు వస్తారు" అన్నాడు. "ఇది అమెరికా కాదు, భారతదేశం మహాప్రభో" అంది. "ఆహా, నిజంగానా? అచ్చు భారతదేశమేనా?" "లేవండి" గోముగా లేపింది. "నీకు కావాల్సినవి తెచ్చుకో డియర్, నాకు పని ఉంది. మనం పచ్చగా ఉంటేనే బంధువులు. ఓకే, వస్తాను, టాటా." చెయ్యి తుడుచుకొని వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు రవి. టాటా. రజిత, కవిత చెయ్యూపుతున్న రవికి జవాబు చెప్పారు. శశి అక్క పిలిచే వరకు అక్కడే ఉండిపోయింది. రవికి పని ఉందేమో అనుకుంది. "శశి, ఎన్నిసార్లు పిలవాలే?" అక్క విసుక్కుంది. "ఏమక్క?" "పిల్లలకు తినటానికి ఏమైనా పెట్టు." "రండే" అన్నది వంటింటి వైపుకు వెడుతూ. "మాకు పూరీలు వద్దు పిన్ని, కారపూస కావాలి." "మనం బయటికి వెళ్ళి తెచ్చుకుందాం." పిల్లలను సముదాయించబోయింది శశి. "అక్కర్లేదు, ఇప్పుడే కావాలి." కవిత రాగం తీసింది. "కొత్త కాపురం, ఇలాంటివి చేయడం వచ్చునో రాదోనని నేను తెచ్చానులేవే." తన బాస్కెట్ తీసి పిల్లలకు పెడుతుంటే శశి అవమానంతో కుంచుకుపోయింది. రవి పైన విపరీతమైన కోపం వచ్చింది. తమ పెళ్ళి అయినప్పటి నుంచి ఎన్నడూ ఇలా జరగలేదు. ఎందుకిలా చేశాడు? ఆత్మవిమర్శ చేసుకునేవారు చాలా తక్కువ మంది. ఆమె గనక ఆత్మవిమర్శ చేసుకుంటే అన్నీ అర్థమైపోయేవి. కొందరికెప్పుడూ ఎదుటివారి తప్పులే కనిపిస్తాయి. యుద్ధానికి సిద్ధమై కూర్చుంది శశి. ఆ సాయంత్రం సినిమాకు వెళ్ళాలనుకుంది. కానీ రవి రాలేదు. ప్రయాణపు బడలిక అంటూ అక్క కూడా పెద్దగా ప్రోత్సాహం చూపలేదు. పిల్లల గోల భరించలేక విమల ఇంటి వరకు వారిని తీసుకుని వెళ్ళింది. ఎప్పుడూ హడావిడిగా ఉండే విమల నీరసంగా కనిపించింది. "ఎవరు శశి వీళ్ళు?" "అక్కయ్య పిల్లలు." "రా పాప." చిన్న పాపను హృదయానికి హత్తుకుంది విమల. ఆమె కళ్ళు చెమర్చడం శశి గమనించకపోలేదు. "ఉద్యోగం దొరికిందా విమల?" "హ్యాండ్లూమ్ సేల్స్ ఎంపోరియంలో దొరికింది." "ఏమిటి అంత నిరుత్సాహంగా ఉన్నావు?" "ఏం లేదు, ఎవరో తెలిసినవారు కనిపించారు. బుజ్జికి జ్వరమంట. ఆ ముసలమ్మ ఏం చేస్తుందో, ఏం చూస్తుందో." "రాఘవగారు చూసుకోరా?" "ఏమో" అన్నది ఎటో చూస్తూ. ఆ వాతావరణంలో ఉండలేకపోయింది శశి. "ఏం మనిషి, తండ్రి చూసుకోరా అంతలా బాధపడుతుంది" అనుకుని వచ్చేసింది శశి. రవి ఎందుకో నవ్వుతున్నాడో. ఆ నవ్వు వీధిలోకే వినిపించింది. "ఏమండి?" శశి లోపలికి అడుగు పెడుతూ అతన్ని అడిగింది. "చెప్పండి" అన్నాడు రవి. "ఇంతవరకు ఎక్కడ ఉన్నారు?" "నీ హృదయంలో." రవి పద్మం చూసి నాలుగు ఖర్చుకున్నాడో. "చూడవే శశి, ఇందాక నువ్వు కనిపించక మీ ఆయన ఎంత బాధపడ్డారో. మీ హృదయంలో లేదా అన్నాను. ఆ మాటే తిప్పికొట్టారో." పద్మ నవ్వింది. "అతిథులు వస్తే ఇలాగేనా మర్యాద చేసేది?" అంది శశి. "మీరే చెప్పండి వదినగారు, ఆఫీస్ పని ముఖ్యమా, అతిథులు ముఖ్యమా?" "ఆడవారి దృష్టిలో మరి అతిథులే ముఖ్యం" అన్నది పద్మ. "గోడమీది పిల్లివాటంగా మాట్లాడకండి వదినగారు. ఈ కాలంలో కాస్త ఈ కాలానికి తగినట్టుగా మన పద్ధతులు మార్చుకోవాలి. అన్నీ కబుర్లే మరిదిగారు. మీ వాళ్ళొస్తే ఇలాగే అంటావా?" "నాకా పక్షపాతం లేదండోయ్." "శశి, నువ్వే చెప్పు, మా అమ్మ అక్క వస్తే గౌరవించాలని నిర్బంధించానా?" "ఊ." "మేం బయటకు వెడితే మీ చెల్లెలు సినిమాకు వెళ్ళింది. ఒక్క మాట అన్నానేమో అడగండి." "శశిని మీతో పాటు పిలవలేదా?" "పిలిచాము, తనకిష్టం లేదు. ప్రజాస్వామ్య దేశంలో బలవంతం చేయటం నా అభిమతం కాదు వదినగారు." రవి నవ్వుతూ అన్నాడు. శశి ముఖంలో రంగులు మారాయి. "లేవండి భోజనానికి, కబుర్లు చెప్పటంలో చతుర్లు" అని ఆ సంభాషణ తుంచేసింది. "థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్." కొంటిగా నవ్వాడు రవి. భోజనాలు అయ్యాయి. రవి గదిలోకి వెళ్ళిపోయాడు. అక్క చెల్లెళ్ళు కబుర్లలో పడ్డారు. పిల్లలు నిద్రపోయారు. "పిల్లలను నా మంచం మీద వేస్తానక్క" అని తీసుకువెళ్ళి పిల్లలను పడుకోబెట్టింది శశి. "శశి" రవి పిలిచాడు.
ఏమిటి, హేమ మంచంపై పడుకుంటే అంత గోల చేశావు కదా, ఇద్దరినెలా భరిస్తావు మరి? హేమ ఈ పిల్లలు ఒకటేనా? భేదం ఏముందబ్బా, ముక్కు కళ్ళు అన్నీ హేమకున్నట్టే వాళ్లకు ఉన్నాయి. రంగుల మాటకొస్తే హేమే నయం, హేమది పసిమిఛాయ. మీ హేమకు ముక్కు ముఖం లేదని అనలేదు అన్నది శశి. మరి రక్తం అంటావా? వీరు నీకు రక్త సంబంధికులు, హేమ నాకు రక్త సంబంధికురాలు. ఏమిటర్రా గుసగుసలు? పద్మ వచ్చి గుమ్మం దగ్గర నిల్చుంది. అబే ఏం లేదు వదినగారు, మీ చెల్లెలు బుర్ర కాస్త ట్యూబ్లైట్, న్యూటన్ 3వ సూత్రం చెబుతున్నాను. పడకగదిలో అప్పుడు భౌతిక శాస్త్రం అవసరం ఏమిటో ఎంత తలబద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు పద్మకు. శశి సర్ది చెప్పింది. మర్నాడు రవి నిద్రలేస్తూనే భార్యను పిలిచాడు. మీ అక్క ఎన్ని రోజులు ఉంటుందట? ఏం? ఆవిడ ఉన్నన్ని రోజులు ఏ లిల్లీనో మల్లీనో శరణ్ జొచ్చుతానో ఈ చలిలో. కొంటెగా కన్ను గీటాడు. చిచి, ఏం మాటలు! 2 రోజులు బంధువులు ఉండకూడదా? అబ్బే, మనం మన కోసం బ్రతుకుదాం డియార్. మీ సోది వినటానికి సమయం లేదు. ఈ పూటైనా కాస్త సరుకులు. నో సరుకులు గిరుకులు, ఆఫీస్లో బోలెడు పని ఉంది. మనం పిలవందే వచ్చిన వారికి ఇన్ని మర్యాదలేం అక్కర్లేదు. ఇదిగో వచ్చింది ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు మీ అక్క. మీ అక్క మా అక్క భేదం లేదు శశి నాకు. మా అక్క వచ్చినప్పుడు అదనంగా ఏం తెచ్చాం చెప్పు? మండిపోయింది శశి. ముభావంగా అతను వెళ్లే వరకు దూరంగా తిరిగింది. అతను వెడుతూ బుగ్గ మీద చిటిక వేసి టాటా చెప్పి వెళ్ళిపోయాడు. శశి పద్మ భయంగా చూసింది. ఏమక్క? నవ్వలేక నవ్వింది. మీ ఆయనకు వేపకాయంత వెర్రి ఉందేమిటే? ఎందుకు అన్నది రోషంగా. అదేమిటే, ఇల్లు అన్నాక బంధువులు స్నేహితులు ఉండరా? మన కోసం బ్రతుకుదామంటాడేమిటి? మీరంతా అమ్మా నాన్న లేక పుట్టుక్కున ఆకాశం నుండి ఊడిపడ్డారేమిటి? ఆయన చాలా మంచివారక్క, మరెందుకలా అయ్యారో? అవునులే, మగవాడు కదా, తన వారొస్తే ఎన్ని సేవలైనా చేయిస్తాడు. భార్య వంక బంధువులు భారమైపోతారు అన్నది నిష్ఠూరంగా. శశికి చెంప చెళ్ళుమన్నట్టయింది. నిజంగా అతను తన వైపు బంధువులకు సేవలు చేయించాడా? నువ్వేం దిగులు పడకు. స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం ఈయని ఈ వ్యవస్థ ఆమెను మూలకు నెట్టేసింది. పద్మ అన్న మాటలు శశి వింటున్నట్టు లేదు. ఆమెకు రోషం వచ్చింది. అక్క, మనం ఈరోజు సాలార్జింగ్ మ్యూజియం చూద్దాం పదా అన్నది. శశి బలవంతంపై అందరూ తయారయ్యారు. సాలార్జింగ్ మ్యూజియం చూడటానికి బయలుదేరారు. అది ఆ రోజు మూసి ఉంది. శుక్రవారం మూసి ఉంటుందని తెలియదు. నొచ్చుకుంది శశి. అటు నుండి జులాజికల్ పార్కుకు వెళ్లారు. రవి కూడా ఉంటే నిండుగా ఉండేది అన్నది పద్మ. ఆలోచనలో పడింది శశి. రాత్రి ఇంటికి వచ్చిన రవి విసుక్కున్నాడు. పిల్లలు భయపడి గదిలో పడుకోమని మొండికేశారు. కాస్త నెమ్మదిగా మాట్లాడరాదు శశి అన్నది. శశి, వీళ్ళంతా ఎవరు? మన ఏకాంతం పాడు చేయటానికి హక్కు లేదు. బంధువులు వస్తే భరించలేని మీ ఇంట్లో ఉండాల్సిన గతి మాకేం పట్టలేదయ్యా, రేపే వెడతాం. పద్మ రోషంగా అని తన పిల్లలను లాక్కుపోయింది. ఛీ, ప్రైవేటుగా మాట్లాడుకునేందుకు కూడా వీల్లేదు. విసుక్కొని రవి బయటకు వెళ్ళిపోయాడు. శశి నిస్సహాయంగా నిలబడిపోయింది. మీకు పెళ్ళైనప్పటి నుంచి రాని ఆయన తల్లి వస్తే ఎంత గౌరవిస్తామో అలాగే ఆయన. ఈసారి మీ ఆయన బంధువులు వస్తే మర్యాదలు చేసి నీ సంస్కారం చూపించవే శశి. పద్మ మాటలు ఇక వినలేనట్టు మంచాన్ని కరుచుకుపోయింది శశి. విమలను ఆమె మానసిక దౌర్బల్యమే పీడించసాగింది. అర్థం తెలియని పదాలు అనవసరంగా వాడి వాటిని ఆచరణలో పెట్టాలంటే ఎంత కఠినమైందో ఆమెకు తెలియవచ్చింది. మొదట కొన్ని రోజులు సంతోషంగా గడిపింది. ఇంతవరకు మగవాడు గర్వంగా పెళ్ళాన్ని పోషిస్తున్నాను అనేవాడు. ఈనాడు తను ఆ పని చేస్తోంది. అంటే భర్తను పోషిస్తోంది, అతన్ని చదివిస్తోంది. అతని తల్లిదండ్రులు పెట్టిన పేరేమో సుమంత్. తను మాత్రం అతన్ని లెనిన్ అని పిలుస్తుంది. తాతల పేర్లు పెడితే మూర్ఖత్వం అనుకునే నేను లెనిన్ అని పెట్టానేమిటి పేరు అనుకుంది. విమల ఇంటర్ పాస్ అయినప్పుడు కావలసినన్ని ఉద్యోగాలు దొరికేవి. అప్పుడు ఆమెకు ఉద్యోగం చేసే స్త్రీలంటే మంటగా ఉండేది. ఆ తర్వాత ఆమెకు పెళ్ళయింది. పిల్లవాడు పుట్టాడు. రాఘవ ఉద్యోగం చేయమంటే కొడుకును పనివారికి అప్పగించలేకపోయింది. ఉద్యోగాలు చేస్తూ నిర్దాక్షిణ్యంగా ఆ పసివాణ్ణి గాలికి వదల్లేను. వాడు పెద్దయ్యాక చూద్దాంలేండి అని ఆ మాట తప్పించేది.
వాణ్ణి వదిలి తనెలా ఉండగలుగుతుంది అనుకొని. విమలా, నాకు 20 రూపాయలు అర్జెంటుగా కావాలి డియర్. లెనిన్ వచ్చాడు. చూడు లెనిన్, మనకొచ్చేది ఎంత? చూసి ఖర్చు పెట్టుకో. ఇంకా 10 రోజులకు కానీ జీతం రాదు. చదువు మానేసి ఏదైనా ఉద్యోగం చేస్తాను అంటూ అతను ముఖం మార్చుకున్నాడు. ఇప్పుడేమన్నానని 20 రూపాయలు ఇచ్చింది. అతను వెళ్ళిపోయాడు. పర్సులో 10 రూపాయలు వెక్కిరించాయి. కూరలకు బస్ ఛార్జీలకే కావాలి బోలెడు. తను రాఘవతో సంసారం నడిపేటప్పుడు ఆ ఇంటి పెత్తనం వహించే రాఘవ రాబడి ఖర్చుల జాబితా వేసుకుని కొన్ని నియమాలు పెడితే మగవాడి నియంతృత్వం అనుకుంది విమల. ఇప్పుడు పెద్దరికం తనది. ఆ నియమాలు లేకపోతే సంసారం గడవటం కష్టమేమో. సంపాదించేవాడు స్వతంత్రించి తనకు తెలియకుండా ఏదైనా చేస్తే ఎంత గొడవ చేసేది తను. లెనిన్ అంతే చేస్తున్నాడో ఇప్పుడు. చేనేత వస్త్రాలయంలో పాత సరుకు చవగ్గా వస్తుంటే 2 చీరలు తెచ్చుకుంది తను. కట్టుకోవడానికి బొత్తిగా లేవు. పట్టు చీరలు రోజు కట్టుకొని తిరిగితే వింతగా చూస్తారు జనం. అందుకే ఆ ముతక చీరలు కొన్నది తాను. నేను చదువుకోవడానికి పెడితే ఖర్చంటావు, నువ్వు చేస్తే తప్పులేదు. అవునులే, సంపాదిస్తున్నావుగా అన్నాడు లెనిన్. అతన్ని చూస్తే ఆ క్షణంలో కోపం రాలేదు. తనపై ఆధారపడిన వాడివి అనే తృప్తి కలిగింది. తమ క్లబ్బుకు వచ్చేవారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయింది. వాళ్ళు తగ్గడానికి కారణం తనే. దినమంతా కాళ్ళు పీక్కుపోయేలా నిలబడి పనిచేసి ఇంటికి వచ్చి మళ్ళీ పనిచేశాక ఇక ఓపికే ఉంటుంది. ఇప్పుడు వాణి పూర్తిగా బజారు స్త్రీగా మారిందట. ఆ మార్పు తన వల్లే జరిగిందని తనని తిట్టుకుంటున్నారు అంతా. నెత్తురు పొంగేలా కవితలల్లే జ్వాల క్లబ్ డాన్సర్ అయిందట. ఇదేనా తను కోరిన స్వేచ్ఛ? ఇదేనా తను కోరిన ప్రగతి? విమల ఆలోచిస్తున్నది. విమలగారు. ఏమిటి అన్నది మెల్లగా విమల. ప్రక్కింటి యువతి తన బాబునెత్తుకొని నిల్చుంది. ఏం లేదు, కూరలు తెచ్చుకుంటాను. బాబుని ఒక్క నిమిషం ఇక్కడ వదిలివేస్తాను. అక్కడ దోమలుంటాయి. అలాంటప్పుడు మీ ఆయన తేగూడదా? ఆయన తెస్తానన్నా నేనెలా ఒప్పుకుంటానండి? వాళ్లపై అన్నింటికీ ఆధారపడే మగవారిని నెత్తికెక్కించుకుంటున్నాం అన్నది. పిల్లవాణ్ణి దింపి వాడి ముందు బొమ్మలు చాక్లెట్లు పెట్టి వెళ్ళిపోయింది. విమల ముఖం నల్లగా మాడిపోయింది. నిజమైన స్త్రీ ఆ అమ్మాయేనేమో. ఎంత బాగా చెప్పింది. అవును కదా, స్వేచ్ఛ అనగానే జ్వాలలాంటి అమ్మాయిలు లైంగిక స్వేచ్ఛ అని అనుకుంటారు. తను స్వతంత్రంగా బ్రతకలేదా? స్వేచ్ఛను కోరుతూ మళ్ళీ లెనిన్తో ఎందుకుంటుంది? అలా ఆలోచిస్తూ ఆమె నిలబడిపోయింది. అమ్మా చీర పట్టుకుని లేవడానికి ప్రయత్నిస్తున్నాడు బాబు. విమల వంగి చూసింది. ముద్దులు ఒలికిస్తూ నవ్వుతున్నాడు. అతన్ని ఎత్తుకుని హృదయానికి హత్తుకుంది. అమ్మా, అన్నం నువ్వే పెట్టమ్మా, నాన్నకు ఏం తెలియదు. గునిచే బుజ్జాయి గుర్తుకు వచ్చాడు. బుజ్జి. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. బాబు ఇవేం పట్టనట్టు ఆమె పమిటితో ఆడుకుంటున్నాడు. వాడికదో తృప్తి. తనకు తృప్తిగానే ఉంది. ఆ తృప్తిని మాటలో పెట్టడానికి సరైన భాష లేదు. ఆమె వీపు మీద చల్లున కొరడాతో కొట్టినట్టు అయింది. తన అత్తగారు ఇలాగే మనవడిని దగ్గరకు తీసుకుంటే తను ఏమన్నది? లైంగిక వాంఛతో. విమల ఇక ఆలోచించలేకపోయింది. తనెంత సంకుచితంగా ఆలోచించింది. బాబు ఆమె నుదుట ఉన్న బొట్టు చెరిపేస్తూ ఆనందించసాగాడు. అంత వ్యధతోనూ నవ్వుకుంది హాయిగా. ఇంట్లోకి వెళ్ళి కలకండ తెచ్చిపెట్టింది. వాడు దాన్ని తినకుండా పారేశాడు. తిను బాబూ, మీదికి ప్రాకాడు. చిన్నపిల్లలు మెత్తగా పువ్వుల్లా ఉండి ఓ మధురమైన అనుభూతి కలుగజేస్తారు. చిచి, తనెంత అన్యాయంగా ఆలోచించింది. మన దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటన్నింటినీ మరిచి తనెందుకు మూర్ఖంగా తనను బాధించని సమస్య వైపు వెళ్ళింది? విమలకు అంతు చిక్కలేదు. మరొక 10 నిమిషాలకు పక్కింటామె పిల్లవాణ్ణి తీసుకుని వెళ్ళిపోయింది. నెమ్మదిగా లేచి వంట ప్రారంభించింది. లెనిన్ ఆలోచనలు చాలా ప్రోగ్రెసివ్గానూ సంచలనాత్మకంగానూ ఉంటాయి. ఆచరణలు మాత్రం ఫ్యూడలిస్టుగా ఉంటాయి. ఆచరణ లేని ఆలోచనలే మనిషికి శత్రువేమో అనుకుంది విమల. విమలా. ఏమిటి లెనిన్? వాడే నీ రాఘవ మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టున్నాడు. నీకెలా తెలుసు? ఇందాక బస్టాండ్లో ఉన్నాడు. అదే మీ బాబును పట్టుకుని ఒక అమ్మాయి అతని వెనకాల వెడుతోంది. బుజ్జి ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. కాస్త పొడుగు ఎదిగాడనిపించింది.
చిక్కిపోయినా పిల్లలు పొడువుగానే కనిపిస్తారు అన్నది నిట్టూరుస్తూ. ఎక్కడికి వెడుతున్నారో అడగవలసింది అన్నది. ఏం వెళ్ళి తీసుకువస్తావా? లెనిన్ కాస్త కోపంగా అన్నాడు. తప్పని అనలేదే అన్నాడు తన భావాలు కప్పిపుచ్చుతూ. మరేం మాట్లాడక మిగతా పనులు ముగించి భోజనాలు చేశారు. విమల ఏదో చెబుతూ మీదకి ఒరిగే లెనిన్ను తప్పించుకుంది విమల. ప్లీజ్ లెనిన్, ఈ పూటకు నన్ను ఒంటరిగా వదిలేయి అన్నది అభ్యర్థిస్తూ. ఏం ఇప్పుడేం కొంప మునిగింది? మనిషికి మనసు అనేది ఒకటి ఉంటుంది, కొన్నిసార్లు అది సరిగ్గా ఉండదు అన్నది దూరం జరుగుతూ. అతను లేచి వెళ్ళిపోయాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.